హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం స్కూల్ కాంప్లెక్స్ సంబంధించి ఈ నెలకు గాను ఏ కార్యక్రమాలు కండక్ట్ చేయాలో నేర్చుకుందాం. ఇది ముఖ్యంగా ఆర్పీలకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ గతంలో అంటే ఈ అకాడమీకి సంబంధించి ఆగస్టు నెలకు గాను మనం కాంప్లెక్స్ నిర్వహించుకున్నాం. అలాగే ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా కాంప్లెక్స్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన గ్రూపుల్లో వచ్చిన లింకుల ద్వారా ఇక్కడ ఏపీ ప్రైమరీ లెవెల్ కాంప్లెక్స్ సెప్టెంబర్ 2024 ఎజెండా అనేది ఉంది. దాన్ని ఒకసారి సెషన్ వైజ్ చూసుకుందాం. వాటిని మనం ఈ విధంగా చూసినట్లయితే మనకి యాజ్ యూజువల్గా 9 o'clock స్టార్ట్ అవుతుంది మన క్లాసు. దానికి సంబంధించి ఇక్కడ మరి కానీ చూసినట్లయితే 9 o'clock ప్రేయర్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత 9:10 to 9:25 15 minutes గాను లాస్ట్ మంత్ స్కూల్ కాంప్లెక్స్ యాక్టివిటీస్ టీచర్ కెన్ ప్రెజెంట్ క్విక్లీ విత్ కీ అవుట్కమ్స్ అంటే మనకి ఇక్కడ కీ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే వాటి ద్వారా కానీ లేదా మన స్కూల్ కాంప్లెక్స్ చైర్మన్ గారు ద్వారా కానీ తొలి పలుకుల ద్వారా కానీ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. అలాగే ఈ సెషన్లో రెండవ సెషన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ చూసినట్లయితే 9:25 నుంచి 9:10 వరకు అంటే 45 minutes వరకు దగ్గర మనం ఏం చేయాలి అంటే మనకి ఇప్పుడు స్కూల్లో జరుగుతున్న విద్యా ప్రవేశ సంబంధించి 90 days ప్రోగ్రామ్ షెడ్యూల్ అనేది ఉంది. దాన్ని ఒకసారి టచ్ చేసుకుంటూ మనం ఇప్పుడు 61లో ఉన్నామా 65లో ఏ రోజులో ఉన్నామో తెలుసుకుని అక్కడ 1-2 తరగతి టీచర్లతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఈ విద్యా ప్రవేశ సంబంధించి ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఒకసారి అందరికీ తెలియజేస్తూ అందులో 2-3 మంచి యాక్టివిటీస్ని పిల్లలు చేసే వాటిని వీలైతే వీడియోలు కలెక్ట్ చేసుకుని అక్కడ డిస్ప్లే చేస్తూ అందరి చేత పార్టిసిపేషన్ చేయించాలి. అలాగే డిస్కషన్ ఆఫ్ యాక్టివిటీస్ ప్లాన్డ్ ఫర్ ద నెక్స్ట్ మంత్ విద్యా ప్రవేశకి సంబంధించి ఇంకా రానున్న రోజుల్లో ఏమైనా డిజైన్ చేస్తే అంటే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్లో కాకుండా అడిషనల్గా ఏమైనా చేసినట్లయితే మీరు అక్కడ చూడొచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు విద్యా ప్రవేశ 90 days ఒక PDF కూడా డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మీరు IFBలో కానీ లేకపోతే స్మార్ట్ టీవీస్లో కానీ చూపిస్తూ ఇంకా త్వరితంగా వాళ్ళందరితో డిస్కషన్ చేయించవచ్చు. ఎక్కడా కూడా సమయాన్ని వృధా చేయక్కర్లేకుండా ఈ షెడ్యూల్ అనేవి ఉన్నాయి కనుక వీటిని మీరు చక్కగా నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఇంకా చూసినట్లయితే ఈ విద్యా ప్రవేశ సంబంధించి చిన్న వీడియో క్లిప్పింగ్స్ని వాళ్ళు ఆల్రెడీ మీరు కింద గత నెలలో చెప్పి ఉంటారు తెమ్మని. అలాగే వాళ్ళు మంచి హైలైట్స్ ఏమైనా ఉంటే ఆ పాయింట్స్ మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఆల్రెడీ మా కాంప్లెక్స్లో అయితే చాలామంది టీచర్లు విద్యా ప్రవేశ సంబంధించి ఎన్నో వీడియోలను చేసి మనకి పోస్ట్ చేస్తున్నారు. అలాగే మీరు కూడా మీ కాంప్లెక్స్ సంబంధించి ఈ పాటికే మీకున్న గ్రూపుల ద్వారా వాళ్ళు మంచి వీడియోలని క్లిప్పింగ్స్ అనేవి ఒకసారి షూట్ చేసి ఆ క్లిప్పింగ్స్ని ఇక్కడ డిస్ప్లే చేయండి. ఆ తర్వాత 10 గంటలకు సంబంధించి 10 నుంచి 11 వరకు అంటే 60 నిమిషాల పాటు సెషన్ 3 అంటే ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే ఇవన్నీ కూడా మనలాగే ఒక ఎక్స్పీరియన్స్ టీచర్స్ డిజైన్ చేసినవే అందరి కోసం ఉపయోగపడే విధంగా వీటిని రూపొందించారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ యూసేజ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచ్ టూల్ అండ్ ఏపీ టీచర్ బోర్డ్ ఇవి ఇక్కడ ఉన్నాయి కదా. వీటికి సంబంధించి ఆల్రెడీ మనం టీచ్ టూల్ అంటే ఏంటి అనేది ఇక్కడ ఈ PPT మీద కానీ ఈ సెషన్ ప్లాన్ మీద కానీ క్లిక్ చేసినట్లయితే ఇవి ఓపెన్ అవుతాయి. ఈ రకంగా ఓపెన్ అవుతాయి. వాటిని మీరు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇగోండి ఇక్కడ ఈ టీచ్ టూల్ యొక్క యూసేజెస్ ఏంటి ఇవన్నీ ఈ రకంగా ఓపెన్ అవుతాయి. దీన్ని మీరు అందరిచే చదివించి ఈ ఆబ్జెక్టివ్స్ ఏంటో తెలుసుకుంటూ ఈ క్లాంతంగా కంటిన్యూ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇక్కడ యూసేజ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచ్ టూల్ ఇది ఎందుకు, అసలు ఈ బోట్ ఎందుకు, కూడా ఎందుకు టీచర్కి ఏ రకంగా సహాయపడతాయి అన్నదానికి ఇక్కడ క్లారిఫికేషన్ ఉంటుంది. మీకు ఒకవేళ ఈ విషయాలు కానీ అర్థం కానట్లయితే అర్థమైన ఒక సమర్థవంతమైన టీచర్కి వీటి గురించి అవగాహన ఉన్న టీచర్ చేత కూడా మీరు ఆ క్లాసుని ఇప్పిస్తూ బోధించవచ్చును. అలాగే డిస్కషన్ పెట్టుకోవచ్చును. ఈ రకంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసారు కనుక నెక్స్ట్ మనం కానీ వెళ్ళినట్లయితే ఈ టీచ్ టూల్ ఇక్కడ మీరు క్లిక్ చేస్తూ దాన్ని బోధించవచ్చు. ఆ తర్వాత టీ బ్రేక్ అనేది మనకు కామన్గా ఉంటుంది. ఈ సెషన్లో మనకి టీ బ్రేక్ తర్వాత సెషన్ 4లో మిస్కన్సెప్షన్ పోస్టర్ డిస్కషన్
అంటే ఎప్పుడు కూడా మనకు మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ సెల్ఫ్ అసెస్మెంట్ అయింది. అందులో కొన్ని క్వశ్చన్స్కి విద్యార్థులు ఆన్సర్ చేసే విధానాన్ని మనం ఏ విధంగా చూడవచ్చును దాన్ని అనలైజ్ చేస్తూ టీచర్స్ అక్కడ డిస్కషన్ చేస్తూ ఉంటే పిల్లవాడికి మిస్కన్సెప్షన్ ఎక్కడ ఎలా జరుగుతుందని దాన్ని తెలుసుకుంటే మనం కరెక్ట్గా కాన్సెప్ట్ అనేది ఇవ్వచ్చు అని కూడా తెలుసుకుంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేయడం ద్వారా పోస్టర్ ఓపెన్ అవుతుంది. కావాలంటే మనకి ఆల్రెడీ పాత పోస్టర్స్ దీక్షలో కూడా చాలా మిస్కన్సెప్షన్ పోస్టర్స్ అనేవి రెడీ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 11:20 నుండి 12:10 వరకు 50 నిమిషాలు ఉంటుంది. దీనికేమో బేస్ లైన్ ఫామ్ అంటే మనకు ఒక లింక్ ఇస్తారు. ఆ లింక్ని మనం క్లిక్ చేయగానే అక్కడ సర్వే చేయడానికి ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, క్లిక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సెషన్ 5 ఇది ఎలా ఉంటుందంటే ఇది ఎన్ని గంటలకంటే మనకు లాస్ట్ లంచ్ అవర్ ముందు అంటే 10 to 1:10 దీనికి 60 minutes మనం కేటాయిస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫ్ఎల్ఎన్ అంటే ఇక్కడ మనకి మదర్ గ్రూప్స్ పిల్లలకి ఇక్కడ పూర్తిగా మాడ్యూల్ సంబంధించి ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ గ్రూప్స్ ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్ అని ఇచ్చారు, చూసారు కదా. వీటిని మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ మదర్ గ్రూప్స్ కూడా మ్యాటర్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. దాన్ని మీరు అంటే ఈ ప్రథమ వాళ్ళు తరల వాళ్ళే 1-2 తరగతులకు గాను అలాగే 3-4 తరగతులకు మనకి తరలు కండక్ట్ చేస్తున్నాం. టీచింగ్ ఎట్ రైట్ లెవెల్ అని ఈ తల్లుల సమూహాలు సమావేశాలు ఉద్దేశాలు ఈ రకంగా చక్కగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి అందరితో డిస్కస్ చేస్తే ఈ టాస్క్ అనేది ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు చూసినట్లయితే మీరు 3-4 తరగతులకి అంటే 1-2 తరగతులకి మనం ఆ విధంగా ఎఫ్ఎల్ఎన్ కండక్ట్ చేస్తున్నాం. బాల ప్రవేశ విద్యా ప్రవేశాలు అటువంటి మంచి మంచి ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తూ విద్యార్థులు ముందుకు తీసుకెళ్తున్నాం. స్కూల్ పట్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాం, స్కూల్ని వాళ్ళకి అలవాటు చేస్తున్నాం, తరగతి గదిని టీచరు అలవాటు అవుతున్నారు. ఇప్పుడిప్పుడే విద్యార్థులు కూడా మంచి మంచి ఎక్స్పోజర్స్ ఇస్తున్నారు. ఆ ఎక్స్పోజర్ జరుగుతుంది, వాళ్ళ యొక్క అవుట్కమ్స్ బయటపడుతున్నాయి. ఆ రకంగా ఉన్నప్పుడు ఇంకా ఇలాంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా టీచర్స్ కూడా బోధన పట్ల ఎక్కువ నైపుణ్యాలు నేర్చుకుంటూ విద్యార్థుల ముందుకు తీసుకెళ్తారనే ఉద్దేశంతోనే ఈ కాంప్లెక్స్ నిర్వహణ అనేది ఉంటుంది. కాంప్లెక్స్ల ఉద్దేశం కూడా అదే, టీచర్కి ఒక సెక్షన్ ఇస్తూ ఆ సెక్షన్లో భాగంగా వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకుని వాళ్ళ తరగతి గదిని ఇంకా సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశం. దీనిలో భాగంగా 3-4 తరగతులకి తరల్ ఆల్రెడీ మనం బేస్ లైన్ కండక్ట్ చేసాం మొన్న 10-11 తారీఖుల్లో. దాని గురించి కూడా ఇక డిస్కషన్ చేసుకోవచ్చు. మీ స్కూల్లో ఎంతమంది గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అంటే మీ సమూహం 1 సమూహం 2 సమూహం 3 గణితంలో ఏ విధంగా ఉంది, భాషలో ఏ విధంగా ఉందో మీరు అక్కడ వివరాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది దీనికి సంబంధించి. ఇప్పుడు మనం మధ్యాహ్నం 1 గంట నుండి 2 వరకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆ లంచ్ బ్రేక్ని సమర్థవంతంగా ఉపయోగించుకుని తర్వాత మనం 2 గంటలకి 6వ సెషన్కి వెళ్తాం. ఆ 6వ సెషన్లో స్టోరీ టెల్లింగ్ అంటే స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ యూసేజ్ ఆఫ్ వీడియోస్ ప్రైమరీ క్లాస్. ఆల్రెడీ స్టోరీ టెల్లింగ్ నుంచి మనకి ఎలా చెప్పాలో అన్న చాలా వీడియోలు అవైలబుల్గా ఉన్నాయి, వాటిని మనం చూడాలి. అలాగే ఎఫ్ఎల్ఎన్ డిస్కషన్ ఆన్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ తెలుగు హిందీ లాంగ్వేజ్ స్కిల్స్ LSRW 6 days సర్టిఫికెట్. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించి కూడా గైడ్ లైన్స్ అనేవి చక్కగా ఉంటాయి. ఇదంతా పీపీటీ అనేది మీకు క్లిక్కబుల్ PDF కింద ఇవ్వడం జరిగింది కనుక మీరు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. అలాగే క్లాస్ 3 and 4 5 క్లాసెస్ డీటెయిల్ డిస్కషన్ ఆఫ్ బేస్ లైన్ అసెస్మెంట్ ఫర్ గ్రేడ్స్ 3 to 5 రివ్యూ ఆఫ్ ది లెర్నింగ్ ఎక్సెట్రా. ఇప్పుడు మనం బేస్ లైన్ అసెస్మెంట్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్ పెట్టాం. అలాగే మనం ఈ తరలకు సంబంధించి కూడా ఒక బేస్ లైన్ కండక్ట్ చేసాం. వీటి మీద మీరు 3 to 5 అంటున్నారు కనుక వీటి మీద డిస్కషన్ పెట్టచ్చు. అందులో విద్యార్థులు ఎక్కడ ఎక్కువ సామర్థ్యాలు కలిగి లేరో, కలిగి ఉన్న సామర్థ్యాలు ఏంటి, కలిగి లేనివేంటి, వాళ్ళకి చేయాల్సిన లోపభూయిష్టమైన లోప నివారణ సవరణాత్మక బోధనలు ఏంటి అంటే రెమిడియల్ టీచింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు డిస్కషన్ చేయండి. ఆ తర్వాత 3 గంటలకి టీ బ్రేక్ అనేది ఉంటుంది. తర్వాత సెషన్ 7కి వచ్చేసరికి 3:10 to 4:10 అంటే 60 minutes సెషన్ ఉంటుంది. ఇది ఏంటంటే టీచర్ రిసోర్స్ బుక్. ఇది చాలా యూజ్ఫుల్. ఈసారి మాత్రం చాలా బాగుంది టీచర్ రిసోర్స్ బుక్. కానీ ఇప్పుడే నేను డౌన్లోడ్ చేసి చూశాను. అది ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు చెప్తాను. ఆ డౌన్లోడ్ చేసిన తర్వాత దానిని కానీ యూజ్ చేసుకుంటే మీరు లెసన్ ప్లాన్ వేరేగా రాయాల్సిన అవసరం లేకుండా ఆ టీచర్స్ రిసోర్స్ బుక్లోనే మనం
అది కానీ పీడిఎఫ్ని కానీ ఉంచుకున్నట్లయినా, లేదంటే అది మనం డౌన్లోడ్ చేసుకుని మన దగ్గర రాసుకున్నట్లయినా చాలా ఉపయోగపడుతుంది ఉన్నాయి. రానున్న రోజుల్లో మరికొన్ని సబ్జెక్టులు, మరికొన్ని టెక్నిక్స్ అనేవి దాంట్లో యాడ్ అవుతాయని చెప్తున్నారు. కనుక అది ఎలాగా మనం డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఇక్కడ మనకి పీపీటీ అనేది ఉంది. ఇప్పుడు టీచర్ రిసోర్స్ బుక్ అంటే డౌన్లోడ్ చేస్తే మనకి ఆ టీచర్స్ రిసోర్స్ బుక్ యొక్క యూసేజ్ చూడండి. ఇక్కడ మనకి ప్లాన్ క్లిక్ చేసామనుకోండి, సపోజ్ ఇక్కడ మనకి ఈ రకంగా వాళ్ళ యూసేజ్ అసలు ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఇక్కడ ఉంటుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు చక్కగా డిస్ప్లే, లేదా ఇక్కడి నుంచి డైరెక్ట్గా మీరు దాన్ని డిస్కషన్ చేయడానికి ఉపయోగపడే విధంగా ఇది డిజైన్ చేశారు. ఇంకోటి మనం చూసినట్టయితే పీపీటీ అన్నది చూసారనుకోండి, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఈ రకంగా అది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఈ పీపీటీని కానీ ఉపయోగించుకుంటూ మీరు టీచర్ రిసోర్స్ బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ టీచర్స్ రిసోర్స్ బుక్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చిన్న క్లిప్ చూపిస్తాను మీకు, దాని ద్వారా కూడా మీరు చేసుకోండి. అలాగే 4/10 నుండి 4/20 వరకు టెక్షన్ ఆఫ్ టీచర్ ఫీడ్బ్యాక్ అన్నమాట. ఇక్కడ మనకి అందరికీ ప్రతి నెల సంబంధించి ఒక లింక్ అనేది వస్తుంది. చాలామంది వరకు ఆ లింక్ని యూజ్ చేసుకోవట్లేదు. ఆ లింక్ యూజ్ చేసి సబ్మిట్ చేయండి. దాని ద్వారా మనందరం కూడా వాళ్ళ శిక్షణలో పాల్గొంటున్నాం, మనల్ని మనం సమర్థవంతంగా తయారు చేసుకుంటున్నాం, మనం బోధన పట్ల ఎంతో ఆసక్తి చూపుతున్నాం, అలాగే శిక్షణల పట్ల కూడా ఎంతో సముఖతతో ఉన్నామని తెలుస్తుంది. ఇవన్నిటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఈ సెక్షన్ అనేది మాకు చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పి ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వడం ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. ఇది ఈ రకంగా చూసినట్లయితే ఇప్పుడు మనం టీచర్ రిసోర్స్ బుక్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా క్రోమ్లోకి వెళ్తాం. ఈ క్రోమ్లోకి వెళ్ళిన వెంటనే స్కూల్ ఎడ్యుకేషన్ .ap దీన్ని మనం క్లిక్ చేసుకుంటాం. చూడండి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని ఉన్నా కదా, ఇది ఫస్ట్గా వచ్చిన దీన్ని చూసినట్లయితే మీరు ఈ రకంగా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఈ 3 డాట్స్ని కానీ కొడితే ఇదిగోండి ఇక్కడ అదర్స్ అనేది కనబడుతుంది. ఈ అదర్స్లోకి వెళ్ళిన తర్వాత మిస్కన్సెప్షన్ పోస్టర్ కూడా ఇక్కడ ఉంది రెడీగా. ఈ టీచర్స్ రిసోర్స్ బుక్ అనేది చూసుకోండి. దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా క్లాసెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీకు అవైలబుల్గా ఏ క్లాసెస్ ఉన్నాయంటే 3, 4, 5, 8 క్లాసెస్ ఉన్నాయి. ఇది మనకి మోడల్గా తీసుకున్నారు కనుక 3, 5, 8 క్లాసెస్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి. ఈ 3rd క్లాస్కి 5th క్లాస్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ అంటే మనకు ఒకసారి ఇక్కడ చూడండి, ఇగోండి ఒక మ్యాథ్స్ ఇంకా అప్లోడ్ చేయలేదు అనుకుంటాను కనుక మ్యాథ్స్ కాదు, ఇంగ్లీష్ అప్లోడ్ చేయలేదు కనుక మీరు ఈవీఎస్, మ్యాథ్స్, తెలుగు ఇవి సంబంధించి ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సపోజ్ మనం ఈ 3rd క్లాస్ మ్యాథ్స్ చూసినట్లయితే యాన్యువల్ ట్రాకర్ అంటే ఏ సబ్జెక్టు, సపోజ్ ఇప్పుడు మనకు చాప్టర్ 4 చెప్తున్నారు అనుకోండి, దాన్ని పీడిఎఫ్ కానీ దాన్ని సెర్చ్ కానీ ఈ రకంగా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ వ్యూ అని అడుగుతుంది. వ్యూ చూసినట్లయితే ఇలా కనబడతాయి. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నప్పుడు మీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చినట్లయితే అది డౌన్లోడ్ అయిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. చూసారు ఇక్కడ, దానికి మీకు మీ యొక్క డ్రైవ్కి ఇది డౌన్లోడ్ అవుతుంది. ఈ రకంగా మీకు కావాల్సిన క్లాస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ గవర్నమెంట్ దాంట్లోకి వెళ్ళినట్లయితే మీరు ఈ రకంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ లింక్ను కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మిగిలిన పీడిఎఫ్లు వీలైతే కూడా లింకులు అనేవి ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. కాంప్లెక్స్ను సజావుగా నిర్వహించండి. ఓకే, ఉంటాను.